నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ ఆమె ఇప్పుడు రిజైన్ చేసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తమిళనాడు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆమె గతంలో గవర్నర్గా ఉన్న సందర్భంలో నిత్యం రాజకీయాల్లో ఉంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి కంట్లో నలుసుగా అప్పట్లో గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ పనిచేశారని చెప్పాలి. అయితే ప్రధానంగా ఇవాళ అప్పట్లో గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసై ఇవాళ తెలంగాణకు బీజేపీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా రాబోతున్నారు. ఇది వాస్తవానికి కొంత విడ్డూరంగానే ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో గవర్నర్గా పనిచేసిన తర్వాత సహజంగా అందరూ కూడా రిటైర్మెంట్ తీసుకొని ఇంటికే పరిమితం అవుతారు. అది వైస్ ప్రెసిడెంట్ అయినా గవర్నర్ అయినా, అంటే రాజ్యాంగబద్ధ పదవుల తర్వాత సహజంగా రాజకీయాలకు అతీతంగా దూరంగా ఉంటూ ఉంటారు. కానీ ఇవాళ గవర్నర్ తమిళిసై దానికి భిన్నంగా ఆమె ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా ఇవాళ తెలంగాణలో ఇవాళ స్టార్ క్యాంపెయినర్గా ఆమె రాబోతున్నారు. తెలంగాణ బీజేపీ లిస్టులో తమిళిసై పేరు ఉండటం ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు సినీ నటులుగా ఉన్నటువంటి రాధిక, ఖుష్బూ కూడా ఇవాళ తెలంగాణలో స్టార్ క్యాంపెయినర్లుగా రాబోతున్నారు. మొత్తం 40 మందితో లిస్టు, స్టార్ క్యాంపెయిన్ లిస్టు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా బీజేపీ బయటపెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తెలంగాణలో స్టార్ క్యాంపెయిన్ లిస్టులను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ సమర్పించింది. ఈ సమర్పించినటువంటి లిస్టులో నిన్న మొన్నటి వరకు తెలంగాణకు మొదటి మహిళా గవర్నర్గా పనిచేసినటువంటి తమిళిసై సౌందరరాజన్ కూడా ఉండటం పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు గవర్నర్గా ఉన్నంతకాలం కూడా కొంత ఫస్ట్ సిటిజన్గా ఉన్న ఆమె ఇప్పుడు బీజేపీ తరఫున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో తమిళిసై కూడా ఒకరుగా చెప్తున్నారు. మరోవైపు ఆమె తాజాగా తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తూ మరోవైపు తెలంగాణలో కూడా స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలను కూడా తమిళిసై తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బీజేపీ అభ్యర్థుల కోసం ఆమె తెలంగాణకు వచ్చి పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మరీ ముఖ్యంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె తెలంగాణ ప్రజలంటే చాలా ఇష్టమని, మరోవైపు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు భాషను కూడా ఆమె గతంలో నేర్చుకున్నారు కాబట్టి, ఎందుకంటే ఆమె నేర్చుకున్నటువంటి గురువు ఎవరో కూడా నాకు తెలుసు కాబట్టి ఆమె స్పష్టంగా తెలుగు నేర్చుకున్నారు. ఇట్లాంటి సందర్భాల్లోనే ఆమె లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా తెలంగాణలోకి అడుగు పెట్టబోతున్నారు తమిళిసై సౌందరరాజన్. మరోవైపు గతంలో ఆమె గవర్నర్గా ఉన్నప్పుడు రాజ్భవన్ కాస్త రాజకీయ భవన్గా మార్చారనేది, ఇవాళ బీజేపీ క్యాంపు కార్యాలయంగా మార్చారనేది గవర్నర్ మీద అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా పదే పదే విమర్శలు ఎక్కుపెట్టినటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించినటువంటి సందర్భంగా ఇప్పుడు ఆమె అక్కడ బీజేపీ అభ్యర్థిగా చెన్నై సౌత్లో పోటీ చేస్తూనే ఇవాళ స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణలో ప్రచారం చేయడంతో ప్రధానంగా ఇవాళ తమిళిసై సౌందరరాజన్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఉండటం, మరోవైపు ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే ఇవాళ టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ టార్గెట్ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఒక బాణాన్ని వదులుతున్నట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఆమె బీఆర్ఎస్ టార్గెట్గానే స్పష్టంగా పనిచేసినటువంటి వ్యవహారంలో ఇవాళ మరొకసారి తెలంగాణ రాజకీయాల్ని తమిళిసై సౌందరరాజన్ కొంత వేడి పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా బీజేపీ ఆశించినటువంటి మేరలో ప్రచారం జరగట్లేదు. ఇప్పటికే అనేక అంశాల మీద బీజేపీ కులంకుశంగా అమిత్ షా ఇంటర్నల్ రిపోర్ట్స్, హిడెన్ సీక్రెట్స్గా సర్వే ఏజెంట్లను పెట్టి సర్వేకి సంబంధించిన రిపోర్టు అధిష్టానం తెప్పించుకున్నటువంటి నేపథ్యంలో కొంత పాలిటిక్స్ని హీట్ చేసి కొంత ఓటింగ్ పోలరైజేషన్ మార్చే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఆ దిశగానే బీజేపీ వ్యూహాత్మకంగా తమిళిసైని రంగంలో దించుతున్నారు. అది కూడా తెలంగాణ 17 పార్లమెంట్లో కూడా ప్రచార అస్త్రాలుగా ఆమెను రంగంలో దించుతోంది బీజేపీ. ఇట్లాంటి సందర్భాల్లోనే తమిళిసైతో పాటు 40 మంది స్టార్ క్యాంపెయిన్లు రాబోతున్నారు కాబట్టి మరి ఎంత మేర ప్రభావం ఉంటుంది, తమిళిసై తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం చేస్తే ఎంత మేర ప్రభావం ఉంటుంది? ఎందుకంటే బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా ఎండగట్టే అవకాశం ఉంటుందా? ఎందుకంటే బీజేపీ ప్రధానంగా అప్పట్లో ఆమె గవర్నర్గా పనిచేసినటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసింది. అప్పట్లో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన అనేక విమర్శలు చేసింది. ప్రోటోకాల్ అంశాల నుంచి మొదలుకుంటే ఆమెను అవమానించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆమె గతంలో బహిరంగంగా చెప్పింది. ఇట్లాంటి సందర్భాల్లో ఆమె మరొకసారి అవన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చి కొంత ఖచ్చితంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో కేవలం కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు నడుస్తున్నటువంటి వేళ బీజేపీ మరొక్కసారి బీఆర్ఎస్ టార్గెట్గా ముందుకు వెళ్తోంది. అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఉనికి కోల్పోయి అలా బీఆర్ఎస్ పార్టీలో నేతలు లేకుండా నేతలందరూ కూడా పార్టీని వీడి కాంగ్రెస్లోకి వస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ బీజేపీ మరొకసారి బీఆర్ఎస్ని టార్గెట్ చేయబోతోంది. అంటే ఖచ్చితంగా ఇవాళ మరి బీజేపీ నిజంగానే బీఆర్ఎస్ను జాకీలు పెట్టి లేపే ప్రయత్నం ఏమన్నా చేస్తోందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగానే ఇట్లాంటి వ్యవహారాలు చూస్తే ఖచ్చితంగా ఆరోపణలో నిజం ఉందేమో అని అనిపించక మానదు. మొత్తం మీద తమిళిసై సౌందరరాజన్ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని మాత్రం స్పష్టంగా చెప్పుకోవాలి.
సో ఇక తెలంగాణ రాజకీయాల్లోకి తమిళిసై సౌందరరాజన్ అడుగు పెడితే ఎంత మేర ప్రభావం ఉంటుంది, వాస్తవానికి బీజేపీని గెలిపించే సత్తా తమిళిసైకి ఉందా, లేదంటే అది ట్రయాంగిల్ ఫైట్గా మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.